అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, అంటే ఇప్పుడు ఫిష్ వెంకట్ మరణించిన తర్వాత చాలా వార్తలైతే వస్తున్నాయి. అంటే సినిమా ఇండస్ట్రీ ఫిష్ వెంకట్ని మోసం చేసిందని, ఎటువంటి సహాయం చేయలేదని చెప్పేసి ఈ వార్తలైతే బాగా వినిపిస్తున్నాయి. సో ఇందులో నిజం ఎంత ఉంది సార్? నేను ఒక్క మాట అడుగుతాను. ఎవరో సహాయం చేస్తారు, ఎవరో వస్తారు, ఎవరో చూస్తారు అని మనం ఎదురు చూడదు. ఆయన పిస్ వెంకట్ గారి ఫ్యామిలీకి నా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా, సంతాపం తెలియజేస్తున్నా. మంచి ఆర్టిస్టు, మంచి డెవలప్ అయిన ఆర్టిస్టు, టైం ఉన్న ఆర్టిస్టు. నా సినిమాలో కూడా 4 సినిమాల్లో యాక్ట్ చేశాడు. అలాగే శ్రీహరి గారితో నేను 4 సినిమాలు చేసి శ్రీహరి గారితో చేశాడు. మాతో మంచిగా ఉండేవాడు. అయితే వ్యక్తిగతంగా ఎవరు ఉన్నా ఇక్కడ రిలేషన్స్ బట్టే వస్తారు, పరిచయాలు బట్టే వస్తారు. ఎక్కడ ఇప్పుడు మన పరిచయాలు వాళ్ళు లేదనుకోండమ్మా, పరిచయాలు లేకపోతే ఎవరు వస్తారు చెప్పండి? ఇప్పుడు పరిచయాలు కూడా కావాలి కదా. ఇంకోటి అంటే సినిమా ఫీల్డ్ అంటే ఫిలిం నగరు, జూబ్లీ హిల్స్, వెంకటగిరి, కృష్ణానగరు, మణికొండ అలాగైపోయింది. ఇక బయట వాళ్ళు అక్కడికి రావాలి అంటే బాగా రెగ్యులర్ గా పరిచయం ఉన్నారు. ఇప్పుడు గబ్బర్ సింగ్ బ్యాచ్ తో ఆయన పరిచయం ఉంది. ఆయన అందరూ కూడా వాళ్ళతో వచ్చారు. ఇప్పుడు తక్కువ వాళ్ళది ఎవరైనా పరిచయం ఉన్నారని ఆయన మా అసోసియేషన్ మెంబర్ కూడా తీసుకోలేదు. మా అసోసియేషన్ మెంబర్ అవ్వాలి, అవుంటే నా టీం వచ్చేది. ఆ టీం తరపు నుంచి ఏమైనా వస్తే ఎవరెవరు రావాలి ఏంటి అనేది ఒకసారి చేసేది. ఇప్పుడు నేనేమంటానంటే సినిమా ఫీల్డ్లో మనం యాక్టివ్లో లైవ్లో ఉన్నంత దాకా అందరూ పలకరిస్తారు, అందరూ వస్తారు. షూటింగ్ అయిపోయిన తర్వాత నువ్వు మేకప్ తీసిన తర్వాత నువ్వెవరో నేను 10 రోజుల తర్వాత ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను. 10 రోజుల తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను నిన్ను గుర్తుపట్టకపోవచ్చు, నన్ను గుర్తుపట్టకపోవచ్చు. అది సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీలో అందరినీ గుర్తుపట్టాలి. సినిమా యాక్టింగ్ అయిపోయింది కదా సార్, నన్ను గుర్తుపెట్టారా? నేను మీ వెనకాల కూర్చున్నాను కదా, మీ వెనకాల 5వ వ్యక్తిని జూనియర్ ఆర్టిస్ట్ గా చేసాను, గుర్తుపెట్టారా అని అంటే అంటే ఆయన చాలా ఆయన మా సినిమాల నుంచి వచ్చాడు. ఆయన ఆ తర్వాత 40,000 50,000 ఆర్టిస్ట్ అయ్యాడు. అంటే ఇవన్నీ నేను ఎందుకు అడుగుతానంటే 10 రోజుల తర్వాత ఏ ఆర్టిస్ట్ కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే ఎన్నో సినిమాలు చేస్తుంటారు. అయితే ఈయన ఆల్రెడీ అందరితో సినిమాలు తీసాడు, అందరితో పరిచయం. రిలేషన్షిప్ లేదు, పరిచయం వేరు, రిలేషన్షిప్ వేరు. పరిచయం అంటే 1-2 సార్లు షూటింగ్లో. రిలేషన్షిప్ అంటే మన అందరూ టోటల్గా అందరూ గ్రూపుల్లో మొత్తం కలవడం, గ్రూపుల్లో మాట్లాడుకోవడం, గ్రూపుల్లో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండడం, గెట్ టుగెదర్ మీటింగ్లకు వెళ్ళడం, మనం మొత్తం టోటల్ మా అసోసియేషన్ మీటింగ్లకు వెళ్ళడం, ఇవన్నీ. ఇప్పుడు నేను ఇన్ని సినిమాలు తీశాను, నన్ను గుర్తుపడతారో లేదో తెలియదు. ఇప్పుడు నేను ఏదో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నాను కాబట్టి. కానీ లేదనుకుంటే మహామహోలు చనిపోయారు, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? ఈరోజు డైరెక్టర్లు చనిపోయారు, హీరోలు మన నిర్మాతలు చనిపోయారు. పెద్ద పెద్ద నిర్మాతలు వాళ్ళు హీరోలుగా వాళ్ళ లైఫ్ ఇచ్చి జీవితం ఇచ్చిన వాళ్ళు చనిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లల పరిస్థితి. నేను పేర్లు చెప్పను, వద్దు. కానీ అలాంటి వాళ్ళ పరిస్థితి ఈరోజు ఎవరు చూశారు? ఏ హీరో చూశాడు? ఏ డైరెక్టర్ చూశాడు? ఏ నిర్మాత చూశాడు? ఎవరో వస్తారు, ఎవరో సహాయం చేస్తారు అనేది తప్పు. మనకు మనమే చూసుకోవాలి. ఎవరో వస్తారు పెడతారు అనేది ఇప్పుడు నేను పిస్ వెంకట్ ఫ్యామిలీకి చెప్పట్లే, రేపు వచ్చే ఫ్యూచర్ కూడా చెప్తున్నాను అందరికీ కూడా. ఆశించొద్దు, మనం ఇస్తారు అని ఆశించొద్దు. ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్స్ అంతే, దానికి తప్ప మనం ఎందుకు డిమాండ్ చేసే రైట్ మనకు లేదు కదా. రాలేదు అంటే ఎవరు బిజీ వాళ్ళకు ఉంటారు. ఒకవేళ ఫోన్లు మరి మన మెసేజ్ ఫోన్ రూపంగా వెళ్ళిందా, లేకపోతే వెళ్ళలేదా, లేకపోతే ఇల్లు దూరం అని రాలేదు, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ అందుకే వాళ్ళ ఫ్యామిలీకి కూడా మీరు బాధపడొద్దమ్మా. ఎందుకంటే వచ్చిన వాళ్ళు వచ్చారు, మీద ఆప్యోలు వచ్చారు, అందరూ వచ్చారు. మీకు రాలేదంటే పిస్ వెంకట్ మామూలుగా 1000 మంది జనం, 1000 మంది జనంతో ఊరేగింపుగా చక్కగా వెళ్ళాడు. కనుక హ్యాపీగా బాధపడకండి. ఎవరో వస్తారు, ఎవరో దానం చేస్తారు అనుకోవద్దు. వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే మీకు ఇచ్చారని బయట తెలుస్తుంది, ఎంత నిజమో ఎంత అవ్వదు మాకైతే తెలియదు. కనుక ఇచ్చిన వాళ్ళు ఆనందించండి. ఎవరొనరికి మనం ఏం మాట్లాడలేము. దయచేసి అన్ని వస్తాయని ఆశించదు. ఇవిలే కాదు, ఇన్ ఫ్యూచర్ కూడా రేపు ఎవరు వచ్చి మనకు సహాయం చేస్తారు. రేపు ఉదయం మనం ఏమైనా అయితే రేపు వచ్చి మాకు అసోసియేషన్ సహాయం చేస్తుంది, లేకపోతే మొత్తం టోటల్ ఇండస్ట్రీ వస్తుందని తప్పు. రాదు. మనిషి ఉంటేనే బలం, మనిషి లేకపోతే బలం లేదు. ఇంటి పెద్దది ఉంటేనే అది విలువ, ఇంటి పెద్దకి లేకపోతే మనం లేదు. అందుకే మనం ముందు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి, మనం ఉన్నప్పుడే మనం అన్ని చేసుకోవాలి. అంతే తప్ప ఎదుటి వాళ్ళు ఎవరో సహాయం చేస్తారు, వాళ్ళ సహాయం మనం ఎదురు చూస్తాం అనేది తప్పు. అందుకే నేను చెప్తా, డబ్బు ఉండేవాడంట వాళ్ళు ఎందుకు ఎవరు బెంచ్ కార్లు ఉన్నాయి, వాళ్ళకి ఎందుకు ఎవరు మొత్తం టోటల్గా ఇవి ఉన్నాయి, వాళ్ళకి మొత్తం టోటల్గా బోల్డ్ ఆస్తుల పెద్ద వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉండొచ్చు. డబ్బు ఉన్న వాడికి డబ్బు మీదే ప్రేమ ఉంటుంది.
పేదవాడికి ప్రాణం మీద ప్రేమ ఉంటుంది. ఉమ్. పక్కవాడి ప్రాణాన్ని కాపాడాలి. ఆ పక్కవాడి ప్రాణానికి ఆయన సంపాదించిన 10 రూపాయల్లో కూడా మీ 10 మంది కలిపి ఆ 10 మంది తీసి ఆ ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్. కానీ డబ్బు ఉన్నవాడు ఎందుకంటే ఆ డబ్బు నా దగ్గర ఉంది కదని ఒక గర్వం, ఆ డబ్బు ఉందని కొంతమంది ఆ ప్రాణం, ఆ డబ్బే ప్రాణం అనుకుంటారు. ఉమ్. అందుకనే మనం బస్తీలో చనిపోతే వేల మంది మన వెనకాల వస్తారు, ఉమ్. వేల మంది మన వెనకాల వస్తారు. అందుకనే సరే పేదవాడికి ప్రాణం మీద గొప్ప ప్రాణం అంటే ఇది ఉంటుంది. ఉమ్. అలాగే గొప్పవాడికి డబ్బు అంటే ప్రాణం. కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. ఉమ్. మనం అందుకే ఉన్నప్పుడే అన్ని సర్దుకోవాలి తప్ప ఎక్కడా కూడా ఏది కూడా ఉమ్. ఎదుటి వాళ్ళు ఇస్తారు అని ఆశించకూడదు. ఎవరో వస్తారు అనేది ఉండకూడదు. ఏంటంటే నేను పిష్ వెంకట్ గారు కాదు, ఉమ్. అందరికీ చెప్తున్నాను ఈ మాట. అంటే దయచేసి అర్థం చేసుకోవాలా. ఉమ్. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏది ఉంది అది ఉంది అనమాట మనం అనుకోకూడదు. మనం ఉన్నంత వరకు పిల్లలు మనం ఎలా చేసాము, ఎలా పెంచాం, అలాగున్నాం అనుకోవాలి తప్ప ఎదుటివాడు ఇస్తాడని ఆశించకూడదని నా ఉద్దేశం తప్ప ఇంకోటి ఏం కాదు. అంటే వాళ్ళ కుటుంబానికి ఏమైనా సహాయం అందించే అవకాశం ఉందా సార్? అంటే మా అసోసియేషన్ ఉంటే అవుతుంది. మా అసోసియేషన్ లేదు కాబట్టి ఎవరికి వాళ్ళు ఉంటే చాలా మంది చేసినట్టు ఉన్నారు. చేశారో లేదో తెలియదు నాకు. ఎందుకంటే ఆ దృష్టిలోకి మనం వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి బాగానే సంపాదించాడు, ఆయనే వెలాఫే ఏమీ లేనివాడు ఏమీ కాదు మరి. ఎందుకంటే బాగానే సంపాదించాడు, మాకు తెలిసిన మట్టుకు బాగానే ఉన్నాడు. ఓకే, ఏది ఏమైనా ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరైనా సహాయం చేయవచ్చు, చేయకపోవచ్చు. మనం డిమాండ్ చేయకూడదు అంటాను. అది థ్యాంక్స్.